హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో VBT అప్లికేషన్స్ అంటే దీనికి ముందు ఒక వీడియో వ్యాలెన్సీ బాండ్ థియరీ పైన ఎక్కడైతే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం. దానిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ జేఈ మెయిన్స్ అండ్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ VBT మీద లేదా CFT పైన ఇవన్నీ 3 థియరీస్ ఉంటాయి. వెర్నస్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సో వెర్నస్ థియరీని మనం IP పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నా, ఈ VBT మాత్రం అండ్ CFT చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక వీడియో నేను VBT పాస్చులేట్స్ ఎలా ఉంటాయి, ఆ VBT పాస్చులేట్స్ బేస్ చేసుకొని మనం హైబ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మ్యాగ్నెటిక్ నేచర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇది పార్ట్ 2 ఆఫ్ VBT. ఏంటి అంటే ఇంకా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన దానిలో D2sp3 sp3d2 ఎప్పుడు వస్తుంది, అప్పుడు మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆ కాంపౌండ్కి ఎలా ఉంటుందని చెప్పాను. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ VBT ఏంటంటే DSPT ఎప్పుడు వస్తుంది, DSP3 ఎప్పుడు వస్తుంది, SP3 ఎప్పుడు వస్తుంది కాంప్లెక్స్ కాంపౌండ్స్లో. ఆ 3 ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. VBT అనేది మీరు ప్రీవియస్ పేపర్స్ ఎన్నైనా చూసుకోండి, వాటిల్లో VBT మీద క్వశ్చన్ ఉంటుంది. CFT కానీ VBT కానీ కాన్సెప్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ ఏ వీడియో ఎక్కడుంది అని చూసుకోవడం కష్టం అనిపిస్తే ప్లేలిస్ట్లో ఉన్నాయి అన్నీ, ఏ చాప్టర్కి ఆ చాప్టర్ వైజ్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను బోర్డు మీద ఒక ఆర్డర్ రాశాను. ఏంటంటే అది వ్యాలెన్సీ బాండ్ థియరీ కానివ్వండి, లేదా CFT కానివ్వండి, స్ట్రాంగ్ లిగాండ్, వీక్ లిగాండ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. అప్పుడు ఆ లిగాండ్కి ఉన్నటువంటి లేదా లైగాండ్కి ఉన్నటువంటి స్ప్లిట్టింగ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది ఆర్డర్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఎబిలిటీ ఆఫ్ ద లిగాండ్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో ఈ ఆర్డర్ డెఫినెట్గా తెలిసి ఉండాలి, ఎక్కడో చోట అడుగుతూ ఉంటారు. ఓకే, చూడండి ఇక్కడ దీన్ని ఏం చెప్తున్నాము, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ligands based on splitting ability. ఇది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ ఆర్డర్ తెలిసి ఉంటే మనకి ఎక్కడైనా కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా చెక్ చేసుకుంటే స్ట్రాంగ్ లిగాండా, వీక్ లిగాండా అనేది తెలుసు. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, VBT వ్యాలెన్సీ బాండ్ థియరీకి ఒక అప్లికేషన్ చెప్పబోతున్నాను. అంటే 3 అప్లికేషన్స్ ఇస్తాను. దీనిలో ఒక 2 అప్లికేషన్స్ ఆల్రెడీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను, D2sp3 sp3d2. ఇక్కడ నేను చెప్తున్నది ఎగ్జాంపుల్కి ఏ హైబ్రిడైజేషన్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో ఇక్కడ నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే NiCN taken 4 times 2- ఇది ఎగ్జాంపుల్. సో ఈ కాంపౌండ్కి ఏమొస్తుందో నేమ్ చూడండి. ఇక్కడ నేమ్ ఇస్తున్నా నేను, టెట్రాసయనోనికెలేట్ 2. టెట్రాసయనోనికెలేట్ 2 IUPAC నేమ్ అయితే ఏం రాసుకుంటాం ఇక్కడ, టెట్రాసయనో. ఎందుకు ఓ వస్తుందో నేను IUPAC రూల్స్లో చెప్తాను ఒక వీడియో. టెట్రాసయనోనికెలేట్ రోమన్ నంబర్స్లో రాయాలి ఇది. సో మనకి ఇక్కడ ఈ కాంపౌండ్కి నేమ్ అవసరం లేదు, కానీ ఎక్కడ కాంపౌండ్ వస్తే అక్కడ నేమ్ రాసుకుంటూ ఉంటే ఈజీగా అనిపిస్తుంది మీకు. నేమింగ్ ఎలా ఇస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న కాంపౌండ్లో అకార్డింగ్ టు VBT ఏం చెప్తున్నానో చూడండి. VBT ప్రకారం ఇక్కడ మనకి సెంట్రల్ ఆటమ్ ఏంటి, ఫస్ట్ పాయింట్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ central atom in the complex compound is the nickel, right? So ikkada
atomic number 28. So write the configuration valency argon అంటే నేను స్టెబిలిటీతో చూపిస్తున్నాను ఇక్కడ 18 అంటే ఇన్నర్ అంటే కోర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని స్టెబిలిటీలో ఉంది అని చూపిస్తున్నాను. వ్యాలెన్సీ రాస్తున్నాను. వ్యాలెన్సీ అంటే ఇక్కడ 3d8 4s2 జనరల్గా నికెల్కి వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ ఇది. సో నెక్స్ట్ ఏం చూడాలి మనం, బీబీటీలో మీరు ఫస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వీడియో మీరు ఎవరైతే ఆబ్జెక్టివ్ బాగా చేయాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. దానిలో మనకి SP3 D2 ఎప్పుడు వస్తుంది, D2 SP3 ఎప్పుడు వస్తుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి, ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. తర్వాత సెంట్రల్ ఆటమ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అయాన్. ఎప్పుడు అయాన్గా మారుతుంది, సెంట్రల్ ఆటమ్ లూజ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ టు క్రియేట్ ద ఎంటీ ఆర్బిటల్స్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ నికెల్ పోగొట్టుకుంటుందో చూడాలి. Ni4-2 and that means the nickel oxidation number 2. Oxidation number of Ni ఎంత now +2. సో +2కి ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ రాసుకుందాం. ఆర్గాన్ అగైన్ 18. సో 28 అంటే ఇప్పుడు ఏముంది అక్కడ 3d8 4s0. సో నేను ఇక్కడ ఆర్బిటాల్ డయాగ్రామ్ సెకండ్ పాయింట్ ఇదే కదా, ఆక్సిడేషన్ నెంబర్ చూడటం. థర్డ్ ఏం చెప్తాను, దీనికి ఇక్కడ వ్యాలెన్సీలో ఉన్నదానికి ఆర్బిటాల్ డయాగ్రామ్ రాసుకుందాం. 3d8 1 2 3 4 5 6 7 8 3d8 4s0 ఇది ఖాళీ ఉంది, 4s0 ఎంటీ. నెక్స్ట్ పాయింట్లో ఏం చూడాలి ఇక్కడ మనం, లైగండ్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ వీక్. సో నేను ఇక్కడ రాశాను చూడండి ఆర్డర్. Cn ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, స్ట్రాంగ్ లిగండ్. సో ఇక్కడ ఏం రాసుకుంటున్నాం, Cn ఈజ్ ద స్ట్రాంగ్ ఫీల్డ్ లిగండ్, Cn- ఈజ్ ద స్ట్రాంగ్ ఫీల్డ్ లిగండ్. స్ట్రాంగ్ అయితే ఏం జరుగుతుంది, సో పెయిరింగ్ టేక్స్ ప్లేస్ అగైన్స్ట్ ద హంట్స్ రూల్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని కూడా వీడియో బీబీటీ పార్ట్ 1లో చాలా క్లియర్గా పాస్టులేట్ చెప్పాను. అవి అర్థమైతే ఈ అప్లికేషన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. అప్పుడు నేను అవి ఇవి కలిపి 5 రకాలైన అప్లికేషన్స్ ఇచ్చినట్టు. ఇవన్నీ అర్థమైతే మీకు బీబీటీ మీద ఇచ్చే బిట్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. సో Cn ఇవి strong ligands అయితే they will be paired against the Hund's rule to create the empty orbitals. Weak ligands pairing does not take place against the Hund's rule. Okay, pairing takes place against the Hund's rule. సో అంటే ఇక్కడ పెయిరింగ్ అంటే ఎలాగా, ఇప్పుడు మనం ఈ ఆర్బిటాల్ ఇలాగే ఉంది, పెయిరింగ్ జరుగుతుంది అంటే ఇది పక్కకు తీసుకొస్తున్నాం. ఎలాగో చూడండి, ఇక్కడ రాస్తున్నాను నేను. ఆల్రెడీ ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేసింది, 1 2 3 4. So nickel required the 4 empty orbitals because 4 cyano groups will be present. That's why it will be create the 4 empty orbitals. Nickel ki ikkada 4 cyano groups unnai kabatti 4 empty orbitals kavali. So 1 it is the n-1 into d. It is the n-1 into d. Inner d orbital. It is the empty s orbital. It is the 3d. It is the 4s and 4p. సో ఇప్పుడు వీటిల్లో ఏమేమి కావాలి ఇక్కడ నికెల్కి జాగ్రత్తగా చూడండి. ఎన్ని ఉన్నాయి, సైనో 4 గ్రూప్స్ ఉన్నాయి, అంటే 1 2 3 4. So it is the Cn minus, Cn minus, Cn minus, Cn minus. So what is the hybridization here? ఇప్పుడు మనం దీన్ని కూడా దీనిలో కలిపేసేయచ్చు, ఈ మొత్తం కలిపి ఒక దగ్గర కూడా రాసుకోవచ్చు. ఏముంది ఇక్కడ DsP1P2, DsP2 హైబ్రిడైజేషన్.
జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మీరు పాస్టులేట్స్లో ఒక్కొక్కటి ఇక్కడ మనం అప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ రైట్ ద valency configuration of the central metal of the complex, and second one calculate the oxidation number of the central metal. Third one, write the orbital diagram of the valency configuration of the ion orbital diagram. And fourth, the given ligand is the strong or weak based on this order. So Cn is the strong ligand. That's why pairing will be takes place against the Hund's rule. That is one of the important postulate. Pairing will be takes place against the Hund's rule. So why here the pairing will be takes place? Because of the it will be create the empty orbitals to the overlapping of the ligands. So that's why it will be strong. Even though it is the strong ligand, it will be pairing takes place against the Hund's rule. Then empty orbitals will be created. How many ligands will be there? Then such type of that means here 4 cyano groups will be present. That's why here the central atom of the nickel create the 4 empty orbitals. Then it undergoes the dsp1p2 hybridization. Okay, so dsp2 hybridization, any unpaired electrons will be present? No, that's why it is the diamagnetic in nature. So I am writing here, and నేను మళ్ళీ ఇంకొకసారి తెలుగులో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ద ఇట్ అండర్గోస్ ద dsp2 hybridization. dsp2 hybridization and no unpaired electrons, it is the diamagnetic in nature. And it is the inner complex. That means the n-1 into d orbital is involved in the hybridization. So it is the inner complex. And that means the no magnetic nature. That's why it has the low spin. Low spin means the weak attractive nature towards the magnetic field, right? So finally, what is the shape of the molecule? It is the shape of NiCN4, NiCN square planar, CN square planar. సో ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలుగులో కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ కాంపౌండ్ టెట్రాసైనో నికెలేట్ 2 అనే కాంపౌండ్ ఇచ్చారు. దానికి మనం మ్యాగ్నెటిక్ నేచర్ ఏముంది, హైబ్రిడైజేషన్ ఏంటి అకార్డింగ్ టు విబిటి, ఇన్నరా అవుటర్ కాంప్లెక్సా, స్పిన్ ఎలా ఉంది అనే చెప్తాను. స్పిన్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు అట్రాక్షన్స్, ఇక్కడ మూమెంటం. సో ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ నికెల్, దానికి బ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. తర్వాత 4-2 అంటే నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ 2 కాబట్టి మళ్ళీ అయానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నాం. తర్వాత థర్డ్ పాయింట్లో మనం రాసుకున్న బ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ ఆఫ్ అయానిక్ ఆర్బిటల్ డయాగ్రామ్ రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్లో మనకి ఇచ్చిన లైగాండ్ వీకా స్ట్రాంగ్గా బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్ చూసుకున్నాం. స్ట్రాంగ్ లిగాండ్ కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోస్టులేట్ స్ట్రాంగ్ లిగాండ్ అయితే హండ్స్ రూల్కి వ్యతిరేకంగా పేరింగ్ చేసుకుంటుంది. అలా పేరింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక ఎంటీ ఆర్బిటాల్ క్రియేట్ చేసుకుంది. లోపల ఉన్న డి ఆర్బిటాల్ బాండ్ అంటే హైబ్రేషన్లోకి వెళితే n-1 into d అంటాం. సో ఇక్కడ నికెల్ దగ్గర 4 సైనో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎంటీ ఆర్బిటాల్స్ని క్రియేట్ చేసుకుంది. అప్పుడు హైబ్రేషన్ dsp1p2 అవుతుంది. ఇన్నర్ ఆర్బిటాల్ క్రియేట్ చేసుకుంది కాబట్టి హైబ్రేషన్లో ఇన్నర్ కాంప్లెక్స్ అంటున్నాం. ఇక్కడ ఎక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డయామాగ్నెటిక్ అన్నాం. డయామాగ్నెటిక్ అంటే మ్యాగ్నెట్ వైపు తక్కువ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి లో స్పిన్ అన్నాం. ఇది ఒక అప్లికేషన్. నెక్స్ట్ నేను ఇంకొక అప్లికేషన్ అంటే దీనిపైన ఇంకెలా ఉంటే అంటే డిఫరెంట్ హైబ్రేషన్తో ఎలా ఉంటుంది అనేది ఇంకొక అప్లికేషన్ ఇక్కడ చూపిస్తాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
ఇంకొకటి ఇక్కడ ఏం తీసుకుందాము, ఇప్పుడు నికెల్తో ఇంకొకటి వీక్ లిగాండ్తో చూద్దాం. నికెల్తో వీక్ లిగాండ్. వీక్ లిగాండ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంకొక ఎగ్జాంపుల్ అప్లికేషన్ దీనిలో ఇప్పుడు ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ అప్పుడు ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ అంటే NiCl4 2- ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. NiCl4 2- సేమ్ ఇందాక చెప్పినట్టే సెంట్రల్ అంటే కాంపౌండ్ పేరు రాసుకుందాం. ఫస్ట్ టెట్రాక్లోరోనికెలేట్, టెట్రాక్లోరోనికెలేట్. ఆక్సిడేషన్ నెంబర్ 4-2 రోమన్ నెంబర్లో రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చూడాలి మనం, ఫస్ట్ పాయింట్లో సెంట్రల్ మెటల్ ఎవరు, నికెల్. నికెల్కి వ్యాలెన్సీ అంటే 28, ఆర్గాన్ 3d8 4s2. సో ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నాం ఇక్కడ, ఆక్సిడేషన్ నెంబర్ Ni+2, Ni+2కి ఆర్గాన్ అంటే 18, ఆర్గాన్ 3d8 4s0 అయిపోయింది. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాం, థర్డ్ పాయింట్లో మనం రాసుకున్న అయాన్కి ఆర్బిటాల్ డయాగ్రామ్ రాసుకుందాం. ఆర్బిటాల్ డయాగ్రామ్ ఎలా రాసుకోవాలి, 3d8 అంటున్నాం, 4s0 అని చెప్పాం. సో 8 అంటే 1 2 3 4 5 6 7 8. సో 4s0. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాము, Cl స్ట్రాంగా వీకా, ఎక్కడుంది Cl చూడండి, ఇక్కడ ఉంది. సో Cl- is weak field ligand. So pairing does not take place. Against the Hunt's rule. ఇవి చాలా 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 హెల్ప్ అవుతాయి మీకు ఆబ్జెక్టివ్కి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే మీరు ఏ పర్పస్తో అయితే ఈ వీడియోలు చూసుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీరు లాస్ట్ వరకు చూస్తేనే కదా ఆబ్జెక్టివ్ దీనిలో ఎక్కడ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానిలో హైబ్రేషన్ ఎలా వస్తుంది, మ్యాగ్నెటిక్ ఎలా చెప్తున్నారు అనేది మనం ఒక ఎగ్జాంపుల్తో ఎప్పుడు మనకు అర్థమవుదు. 2-3 ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోవాలంటే మీరు నిజంగా బాగా ఆబ్జెక్టివ్ చేయాలి అనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఎందుకంటే ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవుతాయి కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. ఎక్కువ మంది బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నారు. నాకు కుదిరినంత వరకు నేను రిప్లై ఇస్తున్నాను. ఎక్కడైనా ఎవరైనా మీరు అడిగిన వాటిలో రిప్లై రాలేదు అనుకుంటే మీరు అంటే ఇవ్వరు అనుకోకండి, నేను చూసుకొని మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. అంటే ఎక్కువ మందికి బాగా హెల్ప్ అవుతుంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి వీడియోస్ అందుకే పెట్టాలనిపిస్తుంది. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు మంచి వీడియోలో పెడతాను, అప్లోడ్ చేస్తాను. కానీ ఎక్కువ మందికి రీచ్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవి ఆబ్జెక్టివ్కి సంబంధించినవి కాబట్టి బాగా హెల్ప్ అవుతాయి మీకు. ఓకే చూడండి. ఆన్సర్ రూల్కి వ్యతిరేకంగా పెయిరింగ్ జరగట్లేదు అంటే ఈ రెండు అలాగే ఉండిపోతున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తాను, ఎన్ని ఉన్నాయి, నికెల్ దగ్గర ఎన్ని Cl ఉన్నాయి, 4. అంటే నికెల్కి 4 empty ఆర్బిటాల్స్ కావాలి, మన దగ్గర ఒకటే ఉంది అంటే ఇంకా బయటికి వెళుతుంది. ఆ బయటికంటే ఏవి ఇక్కడ ముందు రాసి పెట్టుకుందాం మనం. ఇది 3D, ఇది 4s, ఇది 4p, ఇది. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఆ 3 మనం కిందకి తెచ్చుకుందాం. ఈ 3 ఇక్కడ పైరింగ్ జరగట్లేదు కాబట్టి ఎస్లో 1, పిలో. సో ఇప్పుడు మనకు కావలసినటువంటి 4 empty ఆర్బిటాల్స్ వచ్చేసినాయి. వాటిని మనం ఇలా రాసుకుందాం. మనకు కావాల్సినవి ఇవి. సో ఇప్పుడు ఇక్కడ కావాలంటే మీరు రాసుకోవచ్చు Cl-, 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 Cl-. ఇప్పుడు ఇది కదా హైబ్రిడైజేషన్. ఇక్కడ డి ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ నేను రాయట్లేదు, ఇక్కడ ఉంది కదా అని లేదు. ఒకవేళ డౌట్ ఉంటుంది అనుకుంటే దీన్ని కూడా రాసి పెట్టుకోవచ్చు.
ఇది ఇక్కడ ఉన్నది రాసుకున్నాం, ఇది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో మనకి ఏం ఇన్వాల్వ్ అయింది ఇక్కడ 4s 4p, ఇది 3d. మనకి హైబ్రిడేషన్లో వచ్చింది ఇది ఏంటి ఇక్కడ sp1 p2 p3 sp3 హైబ్రిడైజేషన్. సో టెట్రాక్లోరోనికెలేట్లో నికెల్ అండర్గోస్తే sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్కి సంబంధించిన కీ పాయింట్స్ ఏంటో మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. ఆబ్జెక్టివ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి నేను అన్ని మళ్ళీ ఏం చెప్పాను ఒక కన్క్లూజన్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ కాంపౌండ్లో సెంట్రల్ ఆటమ్ అండర్గోస్ ద sp3 హైబ్రిడైజేషన్ ఏంటి అంటే sp3 అకార్డింగ్ టు VBT. నెక్స్ట్ ఏముంది ఇక్కడ హైబ్రిడేషన్ sp3. మనకి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చెప్పాలి ఇక్కడ మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చేసి డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ అ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. పారామాగ్నెటిక్ ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇన్నర్ కాంప్లెక్స్ అంటే ఇన్నర్ ఆర్బిటాల్ వచ్చిందా అవుటర్ ఆర్బిటాల్ వచ్చిందా అంటే అసలు డి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవ్వలేదు దీనిలో. డి ఆర్బిటాల్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. సో మనము పారామాగ్నెటిక్ ఉంది కాబట్టి హై స్పిన్ అని చెప్పడానికి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇన్నర్ కాంప్లెక్స్ వస్తేనేమో లో స్పిన్ అంటాము, అవుటర్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయితే హై స్పిన్ అంటాం. సో ఇక్కడ మనకు డి ఆర్బిటాల్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ పారామాగ్నెటిక్ నేచర్ ఉంది కాబట్టి హై స్పిన్ అని చెప్తాం. షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది Ni Cl 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 Cl. సో దీన్ని ఏమంటాము టెట్రాహెడ్రల్ అంటాం. టెట్రాహెడ్రల్ ఇది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి, మీకు ఎక్కడైనా ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే VBT ఫస్ట్ వీడియో చూసుకుంటేనే డెఫినెట్గా నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది. ఇలా మీకు DSP3 కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకొని ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్న దగ్గర అడగండి, కామెంట్స్లో పెట్టండి, నేను మీకు వాటికి రిప్లై ఇస్తాను. వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రాసిన ఆర్డర్ స్ప్లిట్టింగ్ ఆర్డర్ సేఫ్టీలో కూడా ఇదే హెల్ప్ అవుతుంది, మీ ఆర్డర్ రాసుకొని పెట్టుకుంటే. సో VBTలో పాస్టులేట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ D2sp3 sp3d2 ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకున్నప్పుడు మాత్రం నేను ఒక్కసారి ఇక్కడ ఇదంతా రబ్ చేసేసి D2sp3 sp3d2 నిన్న చెప్పింది చక్కగా వాటిల్లో ఏమేమి ఉంటాయి అకార్డింగ్ టు VBT ఒక్కసారి ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నవాడు చూసుకోండి. మనం అకార్డింగ్ టు VBT వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం స్ట్రాంగ్ లిగ్యాండ్ వస్తే మాత్రం మళ్ళీ ఒకసారి నేను ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి కలిపి ఒక కన్క్లూజన్ ఇస్తున్నాను. స్ట్రాంగ్ లిగ్యాండ్ వస్తే ఏమవుతుంది లోపల అంటే పేరింగ్ టేక్స్ ప్లేస్ అగెన్స్ట్ ద అన్షురులు అంటాం కాబట్టి D2sp3 వస్తుంది. ఎప్పుడైతే D2sp3 వస్తుందో అది లో స్పిన్ అవుతుంది. లో స్పిన్ ఎప్పుడైతే అవుతుందో దాని ఇన్నర్ కాంప్లెక్స్ అంటాం. ఇన్నర్ కాంప్లెక్స్ స్ట్రాంగ్ లిగ్యాండ్ D2sp3 లో స్పిన్ ఇన్నర్ కాంప్లెక్స్. వీక్ లిగ్యాండ్ వస్తే sp3d2 అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయింది n-1 into d ఆర్బిటాల్ అలాంగ్ విత్ s and p. ఇక్కడ ఏమవుతుంది nd ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవుతుంది. nd అంటే అవుటర్ మోస్ట్, n-1 అంటే 3d 4d ఇలా. సో నెక్స్ట్ ఇప్పుడు sp3d2 వచ్చినప్పుడు ఏమవుతుంది హై స్పిన్ వస్తుంది. హై స్పిన్ వచ్చినప్పుడు అవుటర్ కాంప్లెక్స్ అంటాం. ఇవి నేను ఫస్ట్ వీడియోలో పెట్టిన కీ పాయింట్స్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ పెట్టి VBT పార్ట్ 1లో పెట్టిన దానికి సంబంధించినవి. ఎక్కడైనా అప్పుడు మీరు ఈ కాంపౌండ్స్ తీసుకోండి, ఏ కాంపౌండ్స్ అయినా తీసుకోండి, మీకు ఇవే మెయిన్ కాన్సెప్ట్ బిట్స్ ఇక్కడ. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.